తునిలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఒక పాప మిస్ అయినకు సంబంధించిన అంశం వారం 10 రోజులుగా చర్చ జరుగుతోంది. ఈరోజు 8వ రోజు ఆ పాప మిస్ అయిపోయి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి ఎవరైనా ఇటువంటి చిన్నారిని తీసుకెళ్లి ఉంటే కనుక 8 రోజులు గడుస్తున్నా కూడా ఈ అమ్మాయి ఇంకా రాలేదు. అండ్ ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటే కనుక ఈ అమ్మాయి బ్రతికుండే అవకాశం ఉంది. లేదు ఆ అమ్మాయి ఎక్కడైనా ఆ పొదల్లో ఆ మామిడి చెట్ల మధ్యలో లేకపోతే అక్కడ ఆయిల్ ఫామ్స్ మధ్యలో ఉన్నా కూడా ఒకవేళ అమ్మాయి కనుక ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ చనిపోయి ఉంటే కనుక ఇప్పటికైనా ఆచూకీ లభించేది. కానీ అటువంటిది ఏది జరగలేదంటే ఆ అమ్మాయి సేఫ్గానే ఉందనే రకంగా పోలీసులు కుటుంబం భావిస్తోంది. చిన్నారి స్వయంగా దూరం వెళ్ళే వయస్సు కూడా కాదు. సో ఖచ్చితంగా మనుషులే ఏదైనా చేసి ఉండాలి. అందుకే జీడి మామిడి తోటకు సంబంధించి వెళితే అక్కడ కొంతమంది కార్మికులు పనిచేయడానికి వచ్చారో వాళ్ళే ఏదైనా చేసి ఉంటారా, లేదంటే ఎవరైనా ఖచ్చితంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారా? ఆ అమ్మాయి ఒకవేళ చనిపోయినా ఈ పాటికి ఏదో రకమైన ఆధారం దొరికేది. లేదు ఆ అమ్మాయి కొన్ని కిలోమీటర్ల వేగం వరకు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నా కూడా ఈ పాటికి ఆ అమ్మాయి దొరికేది. కానీ ఇది రెండూ జరగడం లేదనంటే ఆ పాప ఎవరో తీసుకువెళ్ళారు. ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటే పాప సేఫ్గానే ఉంటుంది. సో పాపతో పాటుగా వెళ్ళినటువంటి కుక్క తిరిగి రావడం కూడా ఈ కేసులో కీలక మలుపుగా చూడాలి. ప్రస్తుతానికి కిడ్నాప్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ డేటా నుంచి కొత్త క్లూలని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గతంలో రోజుల తరువాత సజీవంగా దొరికినటువంటి చిన్నారుల ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తు చేస్తున్నారు నిపుణులు. ఒకే ఒక్క క్లూ, ఒక చిన్న క్లూ దొరికినా కూడా కేసు మొత్తం మలుపు తిరిగే అవకాశం ఉంది. నిజంగానే ఇది ఎలా ఉందనంటే కొన్ని సినిమాలు ఉంటూ ఉంటాయి, అంటే అటు తమిళ్కి సంబంధించి కానీ లేకుంటే మలయాళం సినిమాల్లో ఇటువంటి చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే అదే కనిపిస్తుంది, అదే జరుగుతోంది అన్నట్టుగా ఉంది. చూడండి 8 రోజులు అవుతోంది ఆ పాప మిస్ అయింది. శనివారం రోజున 3:30 సమయానికి మధ్యాహ్నం, పోయిన శనివారం రోజున. ఇప్పటికి ఎగ్జాక్ట్గా 8 రోజులు అవుతోంది. ఇప్పటివరకు ఆ పాప కనిపించకపోవడం ఏంటి? ఇంతమంది వెతుకుతున్న డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ఆ పాపతో పాటుకు వెళ్ళినటువంటి ఆ కుక్క, ఇవన్నీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఆ అమ్మాయి చనిపోయినా ఈ పాటికి దొరికేది. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ ఆ అమ్మాయి సేఫ్గా ఉన్న కొన్ని కిలోమీటర్లు వెళ్ళలేదు కాబట్టి ఆ కిలోమీటర్లు అంటే కొన్ని దూరం ఎక్కువగా వెళ్ళలేదు. సో కొన్ని కిలోమీటర్ల మేర వెతికారు కాబట్టి పోలీసులకు అలాగైనా దొరికి ఉండాల్సిందే. కాబట్టి ఈ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్లారు. ఇది ఈ కోణంలోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పాప మాత్రం సేఫ్గా ఉంది అనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అమ్మాయి అయితే మృతదేహం కనిపించాలి, లేదంటే సేఫ్గా ఉండాలి. అక్కడ లేదు, ఇంత వెతికినా కనిపించట్లేదు. కాబట్టి ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు. సో ఈ కోణాల్లోనే ఇప్పుడు వెతుకుతున్నారు కాబట్టి షీ ఈజ్ సేఫ్ అనే రకంగా మాట వినిపిస్తోంది. మరి ఆ తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరై ఉంటారు, నిజంగానే తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఇలా అనేక కోణాల్లో కూడా అటు సిగ్నల్ ట్రేసింగ్, మొబైల్ డేటా అన్నిటి పరంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒకసారి డిఎస్పీ మాట్లాడుకొచ్చారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయం పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దొండవాక హెల్మెట్ అయిన సిహెచ్ అగ్రహారం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న శుంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో పెద్దాపురం సబ్ డివిజన్ సిబ్బంది, హోంగార్డ్ నుండి డిఎస్పీ వరకు, అలాగే ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ పార్టీ, డాగ్ స్క్వాడు, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్ కలెక్టర్ గారు పంపించారు. ఇన్ని టీమ్స్తోని ప్రతి అణువు జల్లెడు బట్టి చేసినట్టుగా గాలించాము.
ఆ గాలింపు చర్యల్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఆ మిస్సింగ్ గర్ల్ తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేసాం. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే టవర్ డంప్ అవని, సిడిఆర్లు, సీసీ ఫుటేజ్లు, ఎన్ రూట్లో ఉన్నటువంటి ఈ తోట నుండి బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇటు నర్సీపట్నం కానీ హైవే మీదకి కానీ ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేసాం. అలాగే ఇక్కడ గతంలో పనిచేసి మానివేసినటువంటి ఆ కూలీలు కూడా ప్రశ్నించి ఇక్కడ విధానం వీళ్ళు చేసింది ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, వీళ్ళతో ఇక్కడ తోటలో పనిచేసే. సో ఇక్కడ పోలీసులు చెప్తున్న ప్రకారంగా అనుమానితులు అంటే అక్కడ పని చేయడానికి వచ్చిన వారిని అనుమానితులుగా గుర్తిస్తున్నారు, అనుమానితులుగా వారిని పరిగణిస్తూ వారిని ఇప్పుడు పట్టుకునే అవకాశం కూడా ఉంది. సో అక్కడ 3-4 రోజులుగా లేదా వారం రోజులుగా ఎవరు పనికి వచ్చారు, ఎక్కడెక్కడ పనులు చేశారు, ఏ రకంగా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఎక్కడున్నారు, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసు వెతికే అవకాశం ఉంది. మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో అమ్మాయి సేఫ్, ఎందుకంటే ఆ అమ్మాయి ఈ పాటికే సజీవంగా ఉన్నా దొరికేది, లేదంటే తను ఏదైనా ఇబ్బంది పడిపోయి ఐఎమ్ సారీ బట్ చనిపోయినా కూడా దొరికేది. కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు, కొన్ని కిలోమీటర్ల మేర పోలీసు వెతుకుతున్నారు కానీ ఆచూకీ లేదు. అంటే ఎవరైనా అక్కడికి వచ్చినటువంటి కార్మికులు అనుమానితులే ఈ యొక్క రకంగా అమ్మాయిని అపహరించి ఉంటారనే కోణంలో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. సో వాళ్ళ రికార్డ్స్ని, వాళ్ళ డీటెయిల్స్ ఎలా కనుగొనబోతున్నారు, అక్కడికి వచ్చినటువంటి కార్మికులని ఎలా గుర్తించబోతున్నారు? పాప 6 రోజులు దాటిపోయింది. సరిగ్గా ఇదే రోజు శనివారం 11:30 ప్రాంతానికైతే పాప అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పాప ఏమైందనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా గత వారం రోజుల నుంచి కూడా తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. పాప ఎవరైనా కిడ్నాప్ చేసేసారా, లేదంటే ఒక అటవీ జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయా అనే కోణంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేశారు. కానీ చివరికి ఇన్ని రోజులు అలా మీరన్నట్టుగా పాపకి ఏమన్నా జరిగి ఉండి ప్రాణాలతో లేకపోతే కనీసం ఏదో ఒక ఆనవాళ్ళు అయితే దొరికేది, కానీ దొరకలేదు. కానీ ఇప్పటికే కుక్క దొరికింది, కుక్కకు సంబంధించిన GPS అమర్చారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కుక్క దొరికింది. కానీ పాప ఎక్కడుందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా విచారణ 1-2 సార్లు విచారణ చేపడుతున్నారు. అలాగే పాప కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎవరన్నా పాపని 20 నిమిషాల వ్యవధిలోనే పాపని అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఆ రోజు తన తండ్రి ఆ పాపని ఎక్కడైతే ఆ సిహెచ్ అగ్రహారంలో తన ఇంటి వద్ద 11:30 ప్రాంతంలో అయితే డ్రాప్ చేశారు. అక్కడి నుంచి తన బైక్ మీద తన గుమస్తా పాటు వెళ్ళిపోయారు. ఆ గుమస్తాతో కూడా మనం మాట్లాడిన నేపథ్యంలోనే పాపని 20 నిమిషాలు అంటే మేము వెళ్ళి 20 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాల్లో కొబ్బరి బొండాలు తీసుకుని మేము అటువైపు వెళ్ళిపోయాము. ఆ 20 నిమిషాల తర్వాత మాకు మళ్ళీ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ ఫోన్ చేసి పాప కనపడడం లేదని కూడా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వ్యవధిలోనే నాకు ఫోన్ చేశారని కూడా అతను కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అలాగే ఎటువంటి ఒకవేళ ఏదైనా అడవి జంతువు తీసుకెళ్లి ఉంటే అక్కడ కుక్క అరుపులు వినబడతాయి, కానీ ఆ ప్రాంతంలో ఎవరు మాట్లాడినా సరే మాటలు వినబడతాయి. కానీ ఎటువంటి అరుపులు లేవు. 20 నిమిషాల్లో జరిగిందంటే కేవలం పాపని ఎవరైనా అక్కడ ఉన్నటువంటి పనికి వచ్చిన వారు కావచ్చు,